జై మీడియాకి స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు మే 4, 2025 నుండి మే 10, 2025 వరకు. ఈ వారం మీన రాశి ఫలాలు. ఆరోగ్యం. ఈ వారం ఆర్థిక సమస్యలు మరియు ఖర్చుల వృద్ధి వల్ల మానసిక ఒత్తిడి మరియు ఆందోళనకు గురవవచ్చు. మీరు ప్రశాంతంగా ఉండటానికి ప్రాముఖ్యత ఇవ్వండి, లేకపోతే ఆరోగ్యానికి కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి. ఇంటి లేదా కుటుంబ చికిత్సకు సంబంధించిన ఖర్చులు ఈ వారం గణనీయంగా పెరుగుతాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా మీరు కాస్త మానసిక ఒత్తిడి అనుభవించవచ్చు. ఖర్చులను నియంత్రించడానికి జాగ్రత్తగా ఉండండి. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుని కాపాడుతుంది. శక్తి అవకాశాలు. ఈ వారం మీరు శక్తిగా ఉండి అకస్మాత్తుగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఈ లాభాలలో కొంత భాగాన్ని సామాజిక పనిలో వినియోగించండి. ఇది మీకు శాంతిని కలిగిస్తుంది. కుటుంబం. వ్యక్తిగత జీవితం. యువతకు పెద్దలు లేదా వారి తోబుట్టువుల సహాయం అవసరం అవుతుంది. పాఠశాల లేదా కళాశాల ప్రాజెక్టులకు మీ సహాయం అవసరం, కాబట్టి వారితో సమయం గడపండి మరియు వారికి సలహా ఇవ్వండి. ఉద్యోగం. వృత్తి బదిలీ లేదా ఉద్యోగ మార్పు వచ్చే అవకాశం ఉంది, కానీ దీనికి ఉన్నతాధికారులతో మంచి సంబంధాలు ఉండాలి. మీ సంబంధాలను మెరుగుపరచడం మీరు కోరుకునే మార్పును తీసుకురాగలుగుతుంది. విద్యార్థుల జీవితం. ఈ వారం ఉన్నత విద్యా అభ్యాసం చేయాలనుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయని జాతకం సూచిస్తుంది. మీరు విషయాలు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు, తద్వారా భవిష్యత్తు నిర్ణయాలు తీసుకోవడానికి వీలు ఉంటాయి. గ్రహస్థితి ప్రభావం. శని చంద్రుని మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక సమస్యలు మరియు ఊహాతీత ఖర్చులు ఈ వారం మరింత ప్రభావం చూపిస్తాయి. పరిహారం. ప్రతిరోజు 21 సార్లు ఓం గురవే నమః అని జపించండి. ఇది ఆధ్యాత్మిక శాంతి మరియు పుణ్యాన్ని కలిగిస్తుంది. ఈ వారం మీన రాశి సారాంశం. ఆరోగ్యం కొంతమేర ప్రభావితమవుతుంది, కానీ మీరు ప్రశాంతంగా ఉండడం ముఖ్యం. ఆర్థిక పరిస్థితి కష్టకరంగా ఉంటుంది. ఖర్చులను జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఆశించిన లాభాలు పొందగలుగుతారు, కానీ వాటిని సామాజిక పనులలో ఉపయోగించండి. యువతకు ప్రాజెక్టులలో సహాయం చేయండి. ఉద్యోగ మార్పు లేదా బదిలీ జరగవచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్య కోసం అనుకూల సమయం. ఈ వారం శాంతియుతంగా ఉండి మీ భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకోండి. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.